ఇప్పుడు అక్కడ అయిపోయింది. అందుకే ఆయన పని అయిపోయిందని సుపుత్రుని తెచ్చాడు. కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. మన కొల్లు రవీంద్ర ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇంకో పక్క జోగి, నిన్నటి దాకా పెడను పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు, పెనమలూరుకేశారు. నా ఇంటి పైన దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇతను చీటీ పెడన్లో చిరిగింది. పెనమలూరు మాకొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు. ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్, వర్క్లో వాటా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం. ఈయన కూడా గుణపాఠం చెప్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరం కలిసి. ఇంకో పక్క గన్నవరం, పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు, అది నా స్థాయే కాదు. ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా. అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని. ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. తిడతారు, పడుతున్నా. నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసం ఈరోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. గ్రావెల్ దందా 300 కోట్లు, భూ కబ్జాలు 400 కోట్లు. ఇది వీళ్ళ కండ కావరం, ఇది వీళ్ళకు ఉండే ధీమా. డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు. నీ డబ్బులు కూడా ఏం పనిచేయవు. పామర్లో ఉన్నాడు కైలే అనిల్, అభివృద్ధి 0, దోపిడీ మిన్న, మట్టిని మింగేస్తున్నాడు, ఇసుకను బొక్కేస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఎకరా 16 లక్షల రూపాయలు కొని 43 లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే, పేరు చెప్పను, అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ. మురికి కాలంలో మరమ్మతుల్లో కూడా డబ్బులే డబ్బులు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, ఈ 7 మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంట్ పరిధిలో చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చా. మీ అందరి అభిమానం చూశా, నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం, జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది. ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నా. గుడివాడ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా, ఆ రోజు ఈ రోజు వచ్చింది. గుడివాడ అదిరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రైళ్లు, గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. తెలుగుదేశం, జనసేన తడాక చూపిస్తాం. ఈ రోజు నుంచి 83 రోజులు ఒకటే కోరుతున్నా, ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి. ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ, ప్రజల మనతోనే ఉన్నారన్న ఆలోచనతోనూ ఏమాత్రం అశ్రద్ధ చేసినా చాలా ప్రమాదం. ప్రతిరోజు కూడా 83 రోజులు మీరు పనిచేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం, జనసేన జెండాలు 2 కట్టుకోండి.
ఇంటింటికి వెళ్ళండి. ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ రెండు పార్టీలే. మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది. ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గుడివాడ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా, ఇక్కడుండే ప్రజలకు పిలిపిస్తున్నా, రా కదిలిరా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రా కదిలిరా అంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా. దీనికోసం మరొకసారి మీ అందరికీ పిలిపిస్తూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం జనసేన.